హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ప్రభాస్ అప్కమింగ్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఈ నెల జూన్ 27 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా లెవెల్లో. మరి ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ ఎంత చేసింది దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఈ సినిమా నైజాం ఏరియాలో 70 కోట్లు బిజినెస్ చేసింది. ఇక సీడెడ్లో 27 కోట్లు అండ్ యునైటెడ్ అమెరికాలో 23 కోట్లు అండ్ ఈస్ట్ గోదావరి 15 కోట్లు, వెస్ట్ గోదావరి 11 కోట్లు, గుంటూరు 13 కోట్లు, కృష్ణా 13 కోట్లు, నెల్లూరు 8 కోట్లు, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు కలిపి 180 కోట్లు థియేటర్కల్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళ 6 కోట్లు, ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 85 కోట్లు థియేటర్కల్ బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ అయితే 70 కోట్లు థియేటర్కల్ బిజినెస్ చేసింది. సో మొత్తానికి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 385 కోట్లు థియేటర్కల్ బిజినెస్ చేసింది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 388 కోట్లు నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. అది మ్యాటర్. టార్గెట్ 388 కోట్లు. సో దానిపైన వస్తే సినిమాకి లాభాలు, లేకుంటే అంతే ఇంక మ్యాటర్. అది మొత్తానికి ఫస్ట్ డే విపరీతమైన టాక్ వస్తే కనుక జస్ట్ 4 రోజుల్లో ఈ సినిమా 385 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ మూవీ అనమాట ప్రజెంట్ అది. మరి ఈ సినిమా రన్ టైం చూసుకుంటే 3 గంటల 1 నిమిషము ఈ సినిమా రన్ టైం అయితే బుక్ మై షోలో అయితే కనిపిస్తుంది మామ. అండ్ ఈ మధ్య తెగ వైరల్ అయింది 3 గంటల 56 నిమిషాలని రన్ టైం అయితే వైరల్ అయింది, అదంతా ఫేక్. సో 3 గంటల 1 నిమిషం 3 hours 1 minute ఈ సినిమా రన్ టైం అనమాట. సో మొత్తానికి లెంతీ రన్ టైం ఉంది, మరి చూడాలి. సో ఫస్ట్ హాఫ్ అయితే క్లాస్గా ఉండబోతుంది, సెకండ్ హాఫ్ అయితే ఓవర్ మాస్గా ఉండబోతుంది, అది మ్యాటర్. అండ్ ఎస్టర్డే మనకు రిలీజ్ ట్రైలర్ అంటే సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, అదిరిపోయింది. సెకండ్ ట్రైలర్ కూడా విజువల్స్ కూడా అదిరిపోయింది. సో మొత్తానికి జూన్ 27న చూసాను మా థియేటర్లో, అది మ్యాటర్. ఓకే, బాయ్ మామ.